ఈ మనస్సులో జరిగేటువంటి మార్పులను బట్టి దేహంలో మార్పులు ఏర్పడతాయి. దాన్ని కానీ మనం బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు మనకి శరీరం కూడా లైన్లో ఉంటుంది. కొంతమంది చిన్నదానికే ఒత్తిడికి గురవుతారు. వినండి ఇక బాగా. సమస్య ఇంతది కాదు, ఇంతదే. దానికి ఎంత మనసులో ఒత్తిడికి గురవుతారంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయకపోతే ప్రాణం కూడా తీసుకుందాం అన్నంత వ్యక్తులకు వెళ్ళిపోతారు. చిన్నదే, ఇంత మాట, చిన్న సమస్య. కొంతమంది ప్రాణం తీసుకోరు, కానీ ఇంత సమస్యకి తిండి మానుకుంటారు, నిద్ర మానుకుంటారు. ఇంత సమస్య ఆలోచిస్తూ ఉంటారు. ఈ పేషెంట్ కాక రోగాలు రాకేమొస్తాయండి? ఏమమ్మా? చిన్నదానికి ఆలోచించి, పెద్దదానికి ఆలోచించి, ఇంతదానికి ఆలోచించి, అంతదానికి ఆలోచించి బతుకంతా ఇక అట్లనే ప్రెజర్ గురైతే 40 ఏళ్ళు నిండేసరికి కంపెనీ రోగాలన్నీ లైన్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, కొంతమంది మనస్సు అట్లా ఉంటుంది, మరి దరిద్రంగా అట్లా తెచ్చి ఇది ఏం చేద్దాం, మరి ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఒకప్పుడంటే నిరీక్షణ లేదు, ఒకప్పుడంటే మనకు ధైర్యం లేదు, ఒకప్పుడంటే మనకు భరోసా లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు మనకు తెలియదు. కానీ ఈరోజు మనకు ఆయన ఉన్నాడు కదా. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం తెలుసు, ఆయన బలం తెలుసు, ఆయన శక్తి తెలుసు, మనమంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసు. మనకు కావాల్సిన ఏమిటో ఆయనకి తెలిసిన సంగతి మనకి తెలీదా? మరి తెలిసి ఎందుకు జుట్టు పీక్కుంటున్నారు? తెలిసి ఎందుకు పిచ్చోళ్ళు అవుతున్నారు? తెలిసి ఎందుకు ఆవేదనలో బతుకుతున్నారు? తెలిసి ఎందుకు ప్రెజర్ అవుతున్నారు? తెలిసి ఎందుకు చిన్న చిన్న వయసుల్లో పెద్ద పెద్ద రోగాలకు గురవుతున్నారు? ఎందుకో? నాకంటే బాధ్యతలు పెద్దవి కాబట్టి ఉంటుంది కొంచెం ప్రెజరు. అన్ని దైవికంగా చేయాలి, సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి నాకు ఉంటుంది ఒత్తిడి. నీకు అంతసేటు ఏముంది? చిన్న ఫ్యామిలీ మహా అంటే 4 ఉంటారేమో, లేకపోతే ఒక 5 ఉంటారు, లేకపోతే 10 మంది ఉంటారు. చిన్న ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీని రన్ చేయటానికి, కాస్త భక్తి సాధన చేసుకోవడానికి అమ్మమ్మమ్మ ఎంత అల్లాడిపోతున్నారో కొంతమంది. ఈ మాట ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ఇది చాలా కీలకమైంది. సేవకులు, విశ్వాసులు అందరికీ ఉపయోగపడిద్ది. గోరంత సమస్యకి మనకు చాలిన దేవుడు ఉన్నాడు, కొండంత సమస్య కూడా చాలిన దేవుడు ఉన్నాడు. నీకు అర్థం కాకపోతే ఆయనకు అర్థమైంది, నీకు ఐడియా లేకపోతే ఆయన దగ్గర ఐడియా ఉంది. నీ వల్ల కాకపోతే నా వల్ల కాదయ్యా అని నువ్వు ఏకాంతంలో కూర్చుంటే నీ పక్షంగా అన్ని కదిలించి నెరవేర్చగల సమర్థుడు ఆయన ఉన్నాడు. ఉన్నాడు. దానికి నువ్వేదో మెంటల్ ప్రెషర్ పెట్టుకొని ఏదో ఆలోచించి పిచ్చాసుపత్రిలో చేరి మధులత మాత్రలు మింగి అవసరమా? ఏమమ్మా? ఒక కామను గెలిస్తే ఆయన కూర్చుంటే ఆయన, లెగిస్తే ఆయన ఎవరు? వాళ్ళ ఆయన. ఊరి నీ ఆయన జల్లంగుండా ఆయన అమ్మ నిన్ను గుంట్లో పెడితే వస్తాడా ఆయన? ఏమ్మా, గుంట్లో పెడితే వస్తాడా? ఒడ్డును కూర్చొని మట్టేస్తే ఎడుతాడు, వెళ్ళిపోయావా. ఒక్కొక్కడికైతే లోపల ఆనందం, ఫ్రెష్గా కొత్త పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ. వెళ్ళిపోయావా, దరిద్రం వెళ్ళిపోయింది అంటుంటాడు. లేకపోతే వస్తాడమ్మా. ఆయన బాగానే ఉన్నాడు, నువ్వెందుకు రోగిష్టి అవుతున్నా? ఆయన గురించి నువ్వెందుకు పేషెంట్ అవుతున్నా? ఆలోచించకపోతే ఎట్టా అన్నయ్య? భర్త అన్నప్పుడు మరి ఇక బాగా భాగస్వామి అయినప్పుడు మరి ఇక మా దాబా సోది మోహన్ దానా అని అనకూడదు. నేను అనను.
ఎన్నిసార్లు చెప్పినా సరే అదే 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 అదే. కొంతమంది ఆయననే నంబర్ అనుకుంటాడు, ఏమైనా టెస్ట్ చేస్తేనేమో షుగర్ వచ్చి ఉంటుంది. ఆయన బాగానే ఉంటాడు, ఏమైనా టెస్ట్ చేస్తేనే బీపీ పెరిగి ఉంటుంది. ఎంత లేదు 190, ఇంకొద్దికి పెంచు పోతావు అని చెబితే టెస్ట్ చేసినాడు. చుట్టూ చేరి అడుగుతారు, ఎందుకమ్మా అంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, ఏం ఆలోచన, నాకేం ఆలోచన లేదంటది. ఒట్టిదే. మైండ్ అంతా ప్రెజర్, ఏది చిన్నదే. జెంట్స్ కొంతమంది లేడీస్ గురించి, లేడీస్ కొంతమంది జెంట్స్ గురించి, కొంతమంది పిల్లల గురించి, కొంతమంది పెద్దల గురించి, కొంతమంది జాబులో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల గురించి, కొంతమంది చదువులో ఏర్పడే ఒత్తిళ్ళ గురించి, కొంతమంది ఉద్యోగ ప్రయత్నంలో ఏర్పడే విఫలతల గురించి, కొంతమంది పిల్లలు లేరు అన్న కారణం చేత రోజు ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఒత్తిడికి గురయ్యిన వాళ్ళు ఉన్నారు, నిద్రలు పట్టక నిద్ర మాత్రలు మింగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెప్పుకోదగ్గ గొప్ప సమస్యలు కాదు బిడ్డ. నేను ఎందుకు ఇంత పచ్చిగా చెప్తున్నా అంటే, మరి సున్నితంగా చెబితే మీకేం నాటదు. అందుకే సోదిమోహం దానా సోదిమోహం వాడా అని చెప్పి తిట్టి మరీ చెబుతున్నా. అర్థమైందా? నేను తిట్టంలే, అంటే తిడతాను అని చెప్పి చెబుతున్నా. చెప్పిన మాట వినకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి మనసారా. చెప్పండి, ఒత్తిడికి గురవుతారా? అవ్వండి. నాదేమైంది ప్రార్థన చేస్తా. ఈ రోగం వచ్చిందంటే నాయన నీ ఇష్టమైతే తగ్గించు, లేకపోతే ఉంచే నాయన, నీకు స్తోత్రం. కడుపులో మండితే అదే చేస్తా ప్రార్థన. ఇష్టమైతే తగ్గించు, లేకపోతే ఇంకా అది పెంచు నాయన, పోయి పెందలాడు పీడ వదిలి. చెప్పిన మాట వినండి మర్యాదగా. విరుగుడు చెప్తున్నా, విరుగుడు చెప్తున్నా. అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ సంసారాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేయొత్తండమ్మా, అసలు నాకే ప్రాబ్లం లేదన్న వాళ్ళు ఒక్కళ్ళు చేయొత్తండమ్మా, గజమాల ఆర్డర్ చేస్తాను నేను, ఒక్క ప్రాబ్లం కూడా నాకు లేదు, అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీ అన్నోళ్ళు చేయొత్తండి. ప్రతి మనిషికి చిన్నదో పెద్దదో ప్రాబ్లం ఉంటుంది. ఎవరికి తగ్గ ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. అయితే ఈ చింతలు, ఈ ఒత్తిళ్ళు, ఈ భారాలన్నీ విరిగిపోయే చోటేదో తెలుసా? యేసయ్య పాదాలు. యేసయ్య పాదాలు కొడితే గట్టిగా. ఇవన్నీ విరిగిపోయే స్థలం, వీటన్నిటినీ విదిల్చుకునే స్థలం ఆయన పాద సన్నిధి. ఆయన పాద సన్నిధి. నేను అందుకే ప్రెజర్ పెరిగిందంటే పరిగెత్తుతా. అడుగు తెలుసా? ఏకాంతానికి వెళ్ళిపోతా. ఏదో చెట్టు చూసుకుంటా. మీరు పోయారు, మీరు బాగోడు లేడీస్, మీకు ఛాన్స్ ఉంది జెంట్స్ కాబట్టి. మీరు వదిలే, మీరు గదిలోకి వెళ్ళండి, లేకపోతే మందిరానికి రండి, మీకు అద్భుతం. నా సంగతి చెబుతున్నా నేను. నువ్వు కూడా మందిరానికి వెళ్ళొచ్చు కంటే నేను కానీ ఆ ఒత్తిళ్ళు ఈ మందిరానికి వస్తే ఆల్రెడీ 1 కిలో నెత్తిన వేసుకొని వస్తే ఏడ రాగానే ఇంకో 10 కిలోలు యాడ్ అయింది. ఎందుకంటే రెడీగా ఉంటారు. కొంతమంది పేషెంట్లు కూడా ఉంటారు, ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు తగిలారంటే నాకు 10 ఎక్కువైద్ది. అందుకని ఇప్పుడు నేను మందిరంలో ప్రశాంతంగా ఉండలేను. ఎందుకంటే నన్ను చూస్తే కనీసం వాడు ప్రార్థన చేసుకుంటున్నాడని కూడా వదిలిపెట్టరు. ఫస్ట్ వచ్చి నిలబడతారు. నాకు వినపడేటాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు అనుకుంటాగా అన్నయ్య అంటే, ఒరే మేము వచ్చాము లే అని. అని ఒక వండి ఇంకొక ఎంతసేపు చేస్తాడు, లెగుతాడులే కాసేపు, నిలబడదు పెద్దగా, నాకు వినపడాలి. నాకు ఎట్టుంటుంది ప్రార్థన చేసేవాడికి. ఒక్కొక్కళ్ళు ఈ మాటలు మాట్లాడరు కానీ సప్పుడు చేస్తుంటారు. ఇవన్నీ చూసి మందిరానికి దూరం అయ్యానమ్మా. ఎందుకంటే ప్రశాంతంగా బలిపీఠం దగ్గర ప్రార్థన కూడా చేసుకొని ఇట్లా నేను ప్రార్థన నేను అనగానే చుట్టూ నలుగురు కనపడి అన్నయ్య నిలబడితే వాళ్ళ కాళ్ళు లాగి 4 నిమిషాల్లో వదిలిపెడతారు. కూర్చొని దొరికాను అనుకో,
4 నిమిషాలు 40 నిమిషాలు అయింది. అందుకని ఇక నాకు ప్రెజర్ పెరిగిందిరా అనుకున్నప్పుడు ఎడిపోతాను తెలుసా, మనుషులు ఎవ్వరూ లేని నిర్మానుష్య స్థలానికి వెళ్తా. వీరు కూడా చెప్తున్నాను బిడ్డలారా, వినండి. నయానో భయానో నవ్విచ్చో కవిచ్చో, ఒక విలువైన మాట మీ హృదయంలో చేరేయాలనేది నా ఆశ, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒత్తిళ్లు పెంచుకొని, మీరే ఆలోచించుకొని, మీరే ప్రెజర్ అయ్యి, మీరే గందరగోళమై, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యకరమైనటువంటి దేహాన్ని పాడు చేసుకోవద్దు. మీరు బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు బ్రతికి ఉండాలి, మీరు శక్తివంతంగా ఉండాలి. ఎందుకంటే మీరు యేసయ్య కోసం బతకాలి. మీరు యేసయ్య పని చేయాలమ్మా. ఎట్లా నువ్వు 30 ఏళ్ళకి నువ్వు పేషెంట్ అయితే, ఎట్టమ్మా నువ్వు 50 ఏళ్ళకి అంత అయిపోయింది లేదంటే, ఎట్టమ్మా 60 ఏళ్ళకి ఇంక అయిపోయింది, ఇంకా నన్ను పెట్టి రావటమేనంటే ఎట్ట కుదిరిద్దమ్మా? 60 ఏళ్ళకే, 60 ఏళ్ళకి మారు మనసు పొందాడమ్మా. 65 ఏళ్ళకి హనోకు 75కి పొందాడు. 90 ఏళ్ళకి అన్నదే ఎవరు? ఇప్పుడు కూడా మీరు చైనా పోయి చూడండి, 100 సంవత్సరాలు దాటిన ముసలోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చైనా పోయి చూడండి, మళ్ళీ ఏదో వదిలిపెట్టరు వాళ్ళు. గొంగళి పురుగుల దగ్గర నుంచి పావులు, తేళ్ళు అయితే డైరెక్ట్గా ఫ్రై చేసుకొని తింటారు వాళ్ళు. ఆల్ ఐటమ్ అన్నీ. 100 సంవత్సరాలు దాటిన శతాధిక వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారు చైనాలో, అధిక సంఖ్యాకులు వాళ్లే. చేతనైన పని చేయాలి. ఏదన్నా మానసిక ఒత్తిడి మనకి ఎక్కువైతే దాన్ని అలాగనే కలిగి ఉండి మనం ఆ ఒత్తిడిలోనే అలాగనే ఉంటే ఖచ్చితంగా బలహీనత గురవుతాము. ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ కాలంలోనే డ్యామేజ్ అవుతాయి అవయవాలు. ఎంతమందికి అర్థమవుతుంది? చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి గందరగోళంగా ఆలోచించి పేషెంట్లు అయ్యే తిక్కలోళ్ళకి చెప్తున్నా నేను. తిక్కలోళ్ళు అంటే కొంతమంది కాదు, అందరూ ఉన్నారు అట్టంటి వాళ్ళే. మర్యాదగా ఆ తత్వాన్ని మార్చుకొని, ఒకవేళ అలాంటి ప్రెజర్ నీకు వస్తే, సమస్యలను బట్టి వచ్చింది, ఒత్తిడి వస్తే దాన్ని తప్పించుకునే మార్గం, ఆడవాళ్ళు అయితే దేవుని మందిరానికి పరిగెత్తండి, జెంట్స్ అయితే ఏకాంత ప్రార్థనకు పరిగెత్తండి. ఏకాంత ప్రార్థన అంటే ఈ ఒత్తిడిలో మళ్ళీ ఆ ప్రార్థన ఏం చేస్తామని అంటే, నువ్వు పాంగనే అయ్యో మొర్రో అని మొరపెట్టమని చెప్పలేదా, పోయి కూర్చోవా పోయి అని చెబుతున్నాను నేను. కూర్చో, వెళ్ళి ఏకాంతంగా దేవునితో కూర్చో, మనశ్శాంతికి ప్రశాంతంగా ఆయన్ని స్తుతిస్తా పాడుతా కూర్చో. ఒత్తిడి దేవుని మీదకి వేయి. దేవా నీ వైపే చూస్తున్నాను నాయన, నాకు అర్థం కావట్లేదు ఎలా బయటపడాలో, తట్టుకోలేకపోతున్నా. తనకు ఒత్తిడి వచ్చింది, మరణకరమైన భయం వచ్చింది, మరణకరమైన అపాయం వచ్చింది ఏలియాకి. ఏం చేశాడు? కూర్చొని ఐడియాస్ వేసుకుంటా కూర్చోలా. అరణ్యంలోకి ఒక దిన ప్రయాణం అంతా సాగిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని, బదరీ వృక్షం అంటే నిఘంటులో రేగు చెట్టు అని రాశారు. మరి అదేం రేగు చెట్టు? మరి నీడనిచ్చే చెట్టు ఉందేమో రేగు చెట్లలో. దాని కిందకి పోయి కూర్చున్నాడు. కూర్చొని మోకాళ్ళుని ప్రార్థన చేసి, సావో బతుకు అని దేవుడికే చెప్పుకొని ఏం చేశాడు తెలుసా? మరణ భయం ఉన్నోడు, టెన్షన్లో ఉన్నోడు ఏం చేయాలా? తప్పించుకునే మార్గం కూర్చొని ఆలోచించాలా. ఆయన ఏం చేశాడు? శుభ్రంగా, నాకు తెలియదు, నా వల్ల కాదు, అన్నీ నువ్వే చూసుకో, నా ప్రాణం తీసుకొని శుభ్రంగా చెట్టు కింద పండుకొని నిద్రపోయాడు. ఇప్పుడు ఏం చేయమని చెబుతున్నా నేను? నిద్రపోండి. దేవునికి స్తోత్రం. నిద్రట్టు వచ్చిందన్నయ్య, ఏకాంతానికి పోండి, ప్రార్థన చేసుకో, దేవునికి అప్పచెప్పు, కాసేపు ప్రశాంతంగా నిద్రపో. దేవుడు ఉన్నాడని నమ్మితే నిద్రపో. ఆయన నా పక్షంగా కార్యం చేస్తాడంటే ఇక ఒత్తిడి గురి కావద్దు, ప్రశాంతంగా విశ్రమించు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగెదనయ్యా.
తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన నీ హస్తం విడువనయ్యా నీ హస్తం విడువనయ్యా భయమన్నది లేనే లేదు భయమన్నది లేనే లేదు ప్రేమతో నడిపితివి ప్రేమతో నడిపితివి తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా దేవునికి మహిమ అది పాట ఇక పాడుకుంటూ వెళ్ళటమే మనుషుల దగ్గరికి పోవద్దు వాళ్ళకి అర్థమై సావద్దు మన గొడవ మనం ఒకటి చెబుతూ వాళ్ళు ఇంకోటి చెబుతుంటారు అనవసరం మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు ప్రెజర్ అయినప్పుడు కొంతమంది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది భరోసా నీకెందుకు నేను చేస్తాను ప్రశాంతంగా ఉండి అనేవాళ్ళు ఉంటారు అలా అనేవాళ్ళు ఎక్కువ మంది మనకి రేర్ కానీ మనకు 100% ఆ భరోసా ఇచ్చేవాడు మాత్రం యేసయ్య పక్క బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఎలాంటి ప్రెజర్లో ఉన్నా నీ మనసులో ఉన్న ఆ ఒత్తిడి నీ దేహాన్ని రోగగ్రస్తం చేసేదాన్ని మర్చిపోవద్దు దానికి తావియొద్దు అది నీకు అలా స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు వెంటనే నువ్వు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తు ఆయనకి విజ్ఞాపన చేయి ఆయనకి తెలియజేయి కాసేపు ఆయన పాదాల దగ్గర విశ్రమించు నీ మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది రిలాక్స్నెస్ వస్తుంది నీ ముఖం తేజస్సు వస్తుంది నీ శరీరం తేలికవుతుంది నీ హృదయంలో భారం దిగిపోతుంది ఒక ప్రశాంతతతో నువ్వు లేచి మళ్ళీ నీ కార్యక్రమాల్లోకి వెళ్ళొచ్చు అలా చేయకుండా ఒత్తిడిని అలానే కంటిన్యూ చేసావంటే ఆల్రెడీ పారంపర్యంగా ఉన్న జబ్బులే కాక క్రొత్త సమస్యలు కూడా నీకు ఎంటర్ అయ్యి అది కిడ్నీ మీద పడవచ్చు లివర్ మీద పడవచ్చు బ్రెయిన్ మీద పడవచ్చు హార్ట్ మీద పడవచ్చు చిన్న చిన్న ప్రాముఖ్యమైన గ్రంథులు ఉంటాయి ప్యాంక్రియాసిస్ అనేటువంటి గ్రంథి అలా రకరకాలు ఉంటాయి శరీరంలో వాటి మీద పడవచ్చు చాలా ప్రాబ్లం అందుకే హోమియో వైద్యంలో ఎక్కువ శాతం మన మనస్సునే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి కొంతమందికి అసలు ప్రస్తుతం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు విచిత్రమైన ప్రాబ్లం అండి వీళ్ళది ఏనండి ప్రస్తుతానికి ఏ ఒత్తిళ్ళు ఉండవు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అంత మంచిగా జరుగుతుంటుంది అయినా ప్రెజర్ అవుతారు ఎందుకు అంత మంచిగానే జరుగుతుంది అంత బాగుంది సార్ అంత సూపర్గా ఉంది మరి అంత సూపర్గా ఉన్నప్పుడు బిజినెస్ కూడా బాగా జరుగుతున్నప్పుడు అన్నీ మంచిగా నీకు పైసలు వస్తున్నప్పుడు ఫ్యామిలీ మంచిగా రొటేట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు ఒత్తిడి అంటే ఎంత బాగానే ఉంది సార్ ఇది కంటిన్యూ అయిద్దా బ్రేక్ పడిద్దా అని డౌట్తో ఇట్లా ఒత్తిడి గురవుతున్నాను అంటాడు అర్థమైందా మంచిగా నడుస్తుంది ఇది ఎలా కంటిన్యూ అవుతుందా లేకపోతే నాకంటే నా బిజినెస్ కంటే ఇంకా ఎక్కువ బిజినెస్ చేసేవాడు ఎవడన్నా ఎంటర్ అవుతాడా నా బిజినెస్ బ్రేక్ అవుతుందా ఇప్పుడు నాది ఫామ్లో ఉంది వెనక్కి తగ్గుతుందా ఇంకొకటి ఎవడన్నా నన్ను క్రాస్ చేస్తాడా అందరికంటే బాగా సంపాదించినవాడు అంబానీ అంటారు కదా పాప అంబానీ కూడా ప్రశాంతత ఉండదు అంబానీ అదానీ గురించి ఆలోచిస్తుంటాడు లేకపోతే వాడు వీడిని గురించి అది వీడు వాడిని గురించి ఒకడు ఇంకొకటి గురించి ఆలోచించి ఎవడికి మనశ్శాంతి ఉండదు అది భూమి మీద మనిషి బతుకు ఏమన్నా అర్థమైంది నేను చెప్పేది నా లైఫ్ ఇలానే సాగిపోయిద్దా లేకపోతే బ్రేక్ పడిద్దా అని ఆలోచించి ఏబులాగా అట్లా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు నేను అందరికీ చెప్తున్నాను సేవకుడైనా సేవ చేసే సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసులైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి నిన్నటికి నేటికి ఉన్న దేవుడు
రేపటికి కూడా ఉన్నాడు. నిన్న కాచినవాడు నేడు కాస్తున్నవాడు రేపు కూడా కాచుకుంటాడు. గనుక మనసుని నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటున్నావో, మనసుని ఎలా సిద్ధపరచుకుంటున్నావో ఒక్కసారి చూసుకో. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందన్నా, చిన్నదానికే ఒత్తిడికి గురైపోయి ఆలోచిస్తూ ఉంటాను, వెంటనే నేను ఇక దుఃఖంలోకి వెళ్ళిపోతాను, ఒత్తిడికి గురవుతాను, నాకు ఉందన్న ఈ లక్షణం అన్నోళ్ళు యథార్థంగా చేయొద్దండి. విరుగుడు చెబుతా. అందుకు నాకుందన్న ఊరికనే తీవ్రమైన ఆలోచనలోకి వెళ్ళిపోతాను, చిన్నదానికి ప్రెజర్ అవుతానండి. ఎందుకమ్మా సిగ్గుపడి సరిగ్గా ఎత్తు చెయ్యి, ఏమైంది, ఇబ్బంది లేదుగా. ఇప్పుడు నేను 2 చేతులు ఎత్తుతాను, ఎందుకంటే మనకుంది ఆ లక్షణం. ఇప్పుడు చేస్తాండి, దేవునికి స్తోత్రం, నాకుంది. మీకు కూడా ఉందిగా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పేషెంట్లు అవుదామా, దాని నుంచి విడుదల పొందుదామా? నేను గుర్తుపట్టా, ఈ రహస్యాన్ని గుర్తుపట్టా. అసలు ఏందిరా ఎట్లా జరుగుతుంది అంటే మనసులో జరుగుతుంది. మనసులో ఒక అంశాన్ని గురించి కలవరం రేగినప్పుడు అది అశాంతికి గురై, ఒత్తిడికి గురై అది దేహం మీద పడుతుంది. అర్థమైంది నాకు. అంటే ఈ ప్రెజర్ నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయం ఏంటంటే దేవుడే. ఇంకెళ్ళిపోతా, ఏకాంతంగా వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చొని, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనతో మనసారా మాట్లాడుకుంటా, ఏడ్చుకుంటా, నవ్వుకుంటా, పాడుకుంటా, సన్నుతి చేసుకుంటా, ఆయన పాదాల దగ్గరే కాసేపు ఏలియా వండుకున్నాడు వండుకుంటా. నాకు తెలియదు, నువ్వే చూసుకోవా, నేను తట్టుకోలేనని. ఆయన కృప చూపి సేద తీర్చి వెన్ను తట్టి, ఏదో తెలియదు ఆయనకి చెప్పుకొని కాసేపు ఆయన పాదాల దగ్గర ఉంటే ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని ప్రోత్సాహం నేను అనుభవించా చాలాసార్లు. అయ్యలారా, ఇందాక ఇచ్చిన పిలుపులో కొంతమంది 3 భాగాలు చేయెత్తారు, 1 భాగం చేయెత్తలేదు, కానీ అందరూ ఏడుపదే నాకు తెలుసు. మీరు షో చేసినా నేను తెలుసుకోలేనంత తిక్కలో నేను కాదులే, కానీ ఏమి అందరూ ఏడుపదే, చెప్పినట్టు చేయండి. చేస్తారా? ఏం చేస్తారు? ఆలోచించండి. మొదలతో బిళ్ళలు మింగాల్సి వచ్చింది, ట్యాబ్లెట్లు. ఆలోచనలొద్దు, చింతలొద్దు. మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తుమరుడు ఎక్కువ చేసుకుంటాడు అన్నాడు. అందరికున్న సమస్యలు నీకున్నాయి అన్నాడు లేఖనంలో. శోధనతో పాటు దాన్ని తప్పించుకునే దారి కూడా నా తండ్రి వేస్తాడని దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రియులారా, మీరు చెప్పండి, మనసులో కలిగేటువంటి భయాలకి, ఆందోళనకి, ఒత్తిళ్ళకి శరీరం మార్పు చెందుతుందా లేదా? తాడును చూసి పాము అనుకున్నప్పుడు ఎలా మారింది శరీరం? పరిగెత్తలా ఏం లేదు, గుండె వేగం పెరిగింది, బాడీ అంతా చెమట్లో పట్టేసి. అది పాము కాదు, తాడని అర్థమైనప్పుడు మనసు ఎప్పుడైతే తేలికైందో బాడీ కంట్రోల్లోకి వచ్చింది. అది నేను చెప్తాను, నీకు వచ్చిన జబ్బు కూడా తగ్గిద్ది. నీకున్న సమస్యలు, నీకున్న ఒత్తిళ్ళను గురించి నువ్వు ప్రెజర్ అవ్వటం మానేసి దేవునికి అప్పచెప్పి నువ్వు దేవునిలో ఆనందించగలిగితే, దేవునిలో ప్రశాంతంగా ఉండగలిగితే, దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి నెమ్మది పొందగలిగితే
వచ్చిన జబ్బులు కూడా వెనక్కి తిరగకపోతే అప్పుడు అడుగు. అది ఏదైనా, అది క్యాన్సర్ అయినా సరే, నీ మనస్సులో దాని విషయమై భయపడక ధైర్యాన్ని కలిగి ఉన్నట్టయితే, మన మనస్సులో దాన్ని బట్టి భయపడక దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉంటే అది కూడా వెనక్కి తిరిగింది. కానీ ఎంతమంది ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని సాధన చేస్తారు? తీసుకుంటే ధన్యులు, తీసుకోపోతే పేషెంట్లు. నేనే ప్రార్థన చేయాల్సి వచ్చి చేసేదేమని చేస్తాను, లేదన్నా నేను జాగ్రత్త పడతానంటే మర్యాదగా ఈరోజు నుంచి మారు మనసు పొందు, దడ ఆయాసం తగ్గించుకో, చిన్నదానికి పెద్దానికి ఈ వదిలే. ఇది మీ 100% మీ మంచి కోరే చెప్తున్నాను నేను. మరి మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు. 100% మీ క్షేమాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ ఆయుష్ని, మీ ఆశీర్వాదాన్ని, మీ నెమ్మదిని, మీ ప్రశాంతతను కోరి చెప్తున్నాను. నేను మనుషులను చూపించి భరోసా, లేదా డాక్టర్లను చూపించి భరోసా, లేదా మందులను చూపించి భరోసా, టెక్నిక్స్ని చూపించి భరోసా ఇవ్వట్లా. దేవుని పాదాలు చూపించి భరోసా ఇస్తాను. నా తండ్రి పాదాలు చూపించి భరోసా ఇస్తాను. అక్కడుందమ్మా నీకు విశ్రాంతి అని. ఓకేనా? ఇంకా చింత వదిలేస్తారు కదా. ఒకవేళ చింత కలిగితే ఏం చేస్తారు? గదిలోకి వెళ్ళి టప్పీమని తలిపేసుకుంటారా? ఎవరితో మాట్లాడకుండా ఏంది తలుపు తీను. పాపం వీళ్ళ మెంటల్ ప్రెజర్కి ఇంట్లో వాళ్ళకి మెంటల్ ప్రెజర్, వాళ్ళు పేషెంట్లు అవుతారు. ఒక్కళ్ళతో పోయేది కాక ఇంటి మొత్తానికి చిచ్చు పెట్టుకుంటారు. పిల్లలు ఉన్నారమ్మా, ఏమ్మా అలా ఉన్నారు, వాళ్ళ ముఖాలు మాడిపోతాయి, వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. ఏమండి, మనం ప్రార్థన చేసాం యేసయ్య నాతో మాట్లాడని. ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? ఆయన జోక్యం ఉంటుంది కదా. శాలేమన్న చెబుతున్నాడు అనుకోద్దే, ఆయనకి నీ మనస్తత్వం తెలుసు, నీ వ్యవహారం తెలుసు కనుక ఆయన అందిస్తాడు. జాగ్రత్తగా తీసుకో ఈ మాటలో. దేవుని మాట. నీ ఒత్తిడి వల్ల నీకు మనశ్శాంతి లేదు, నీ ఇంటి మొత్తానికి కూడా మనశ్శాంతి లేదు. నీ ఒక్క పిచ్చితనం వల్ల ఇంటి మొత్తం పేషెంట్లు అవుతారు. నీకు తెలియదు బిడ్డ, నీ ఎఫెక్ట్ మొత్తం మీద పడితే. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండుమా, సంతోషంగా ఉండు. సంతోషకరమైన మనస్సు, ఆరోగ్యకరమైనటువంటి మనస్సు. మన ముఖం చూస్తే కలవరంలో ఉన్నవాడు కూడా రిలాక్స్ అవ్వాలా. అంతేగాని రిలాక్స్గా ఉన్నవాడు మన ముఖం చూసి వాడు కలవరానికి గురి కాకూడదు. ఏమండి, మా ఫ్యామిలీ అనుకుంటారు, అట్ట చెబుతున్నాడు మీకు, ఇంట్లో మా అందరికీ దడలు కమ్మేటట్టు చేస్తాడు. ఆటబట్టియడానికి నేనేం ఇది కాను. నాకు హెవీ అయిందంటే నాకుంది దారి. అమ్మో, నేను ఆయనతో అనుసంధానం కాకపోతే, ఆయన పాదాలు నేను పట్టుకునే అలవాటు నాకు లేకపోతే ఎప్పుడో పిచ్చి హాస్పిటల్లో చేరను. నా రథములేవి పైన తిరుగుతున్నవి అనుకుంటా, ఆడ పైకి చూసేవాడిని నేను ఎప్పుడు. అస్సలు చూస్తా, ఏమన్నా లాగ్గలిగిద్దా బండి చూస్తా, అబ్బో ప్రెజర్ అవుతుందంటే ఆయన పాదాలు. మనస్సుని తేలిక చేసుకోండి, మనస్సుని ఒత్తిడికి గురి చేసుకోవద్దు. మనస్సుని ఆయన మీద ఆనుకొనజేయండి. ఎవని మనస్సు లేక ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని అశాంతి గలవానిగా చేయదు అన్నాడా? అబ్బో, మళ్ళీ సగం శాంతి కూడా కాదంట, పూర్ణ శాంతి. బా, ఏం మాట అది. తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరన్నాడు పరమగీతంలో? అరణ్యంలో నుంచి వస్తుంది, అరణ్యం గుండా వస్తుంది.
ప్రియుని మీద ఆనుకొని వస్తుందట. ఎక్కడుందండి? యెషయాలో ఉంది. ఎవని హృదయమా మనసా? చూడండి ఏముందో. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో ఏం మాట అండి అది! వానిని నీవు పూర్ణ శాంతి బంగారం అండి. కాపాడుదువు. వజ్రం అండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. అంటే మనసు ఆయన మీద ఆనుకోపోతే ఆయన ఏం చేయలేడు. హలో వినండి ఈ మాట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడంటే తన మనసుని దేవుని మీద డిపెండ్ చేసుకొని వాడు అశాంతిలోనే బతికేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అతి కాంక్షణీయుడా ఆనుకొనేద పక్కోళ్ళ మీద. మరి ఎవరి మీద? ఎవరి మీద? అతి కాంక్షణీయుడా ఆనుకొనేద నీ మీద. అతి కాంక్షణీయుడా ఆనుకొనేద నీ మీద. నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 రాజా. ఆమేన్. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. దేవునికి మహిమ. ఏం మాట అండి! అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే. నలువైపుల నుండి సమస్యలు నన్ను తరుముతూ వస్తే నేను దాక్కునేది ఎక్కడో తెలుసా యేసయ్యా? నీలోనే. నలువైపుల నుంచి ఒత్తిళ్ళు నన్ను కమ్మి నన్ను మృంగా నన్ను వెంటబడినప్పుడు నేను దాక్కునేది ఎక్కడో తెలుసా? నీలోనే. నా దాహార్తి తీర్చుకునే చోటేదో తెలుసా? నీ పాదాలే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, ఆ నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా అతిగా కోరదగినవాడా ఆనుకొనేద. అది మన అలంకరణ, అదే మన శోభ, అదే మన విలువ, అదే మన విజయం, అదే మన ఆనంద రహస్యం. ఆయన మీద ఆనుకోవటం. ఆయన చేయి జాపి పిలుస్తున్నాడు, రా నా చేతి మీద ఆనుకో, నా భుజం మీద ఆనుకోరా, నేనున్నాగా, ఇంకెందుకు కలవరంలో బ్రతుకుతాం? నిన్నేనా ఆనుకున్నారు భక్తులు, ధన్యులయ్యారు. కఠినమైన శ్రమలలో సైతం క్రీస్తు కోసం పరిమళించారు. తమ్ముడు, ఒత్తిడి తగ్గించుకో, వదిలేసే. మనం వేరే వేరే వాటిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి చూస్తున్నాం, ఒత్తిడి పెరిగిద్ది. ఈ సినిమా చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు సైతాన్. ఈ సీరియల్ చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు సైతాన్. ఈ సెల్ ఫోన్ చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. ఇది చదువు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. నో, ఫలానా వ్యక్తితో మాట్లాడు కొంచెం ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. ఈ హాస్యం చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. అదంతా లోకంలో ఆనందించటం తగ్గదు. అది నీకు తెలియకుండా ఇంకా ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది.
నువ్వు ప్రభువునందు ఆనందించమని వాక్యం చెబుతుంది. ప్రభువునందు ఆనందించమని వాక్యం చెబుతుంది. అలాగా ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గరికి చేరి ఆయన నువ్వు ఆయన ప్రశాంతంగా గడిపితే నీ బరువంతా దిగిపోయేది. అందుకు సోదర ప్రార్థన తోట ఏర్పాటు చేసింది. పేషెంట్లు ఆరోగ్యవంతులు అవుతారు ఆ క్లైమేట్లోకి వెళ్తే, ఆ ప్రశాంతతలోకి వెళ్తే. చెట్టుకు ఒక అరుగు కట్టించిన కారణం అదే. ప్రతి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని ప్రతి ఒక్కడు తనతో పాటు ప్రభువుని కూర్చోబెట్టి ప్రభువుతో కూర్చుంటాడు. కాసేపు సేద తీరుతాడు, రిలాక్స్ అవుతాడు, మానసికంగా కొంచెం సిద్ధపరచబడతాడు, ఒంటరిగా దేవునితో మాట్లాడుకుంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా. అందుకే ఏర్పాటు చేశాను దేవుని మందిరం. అందుకే మనం ఆయన్ని కలుసుకోవటానికి. ఎందుకు ఇంత కీలకంగా చెప్పానంటే ఉన్న రహస్యం అంతా అక్కడే ఉంది, మనస్సులోనే ఉంది. 10 కాలాలు బతికి సేవ చేయాలన్నా, పెందలాడి సావాలన్నా మనసులోనే ఉంది. అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటావో నీ ఇష్టం. నేను చెప్పింది వాస్తవమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా. అది కాస్త లోడు పడతందిరా అన్నప్పుడు ఏం చేయాలా? సన్నిధి కన్నా, ఏకాంతానికన్నా వెళ్ళాలా? వీళ్ళు ఏం చేయాలా? దేవునితో కూర్చోవాలా? కళ్ళు తెరు, లేదా కళ్ళు నీ ఇష్టం, నీ ఓన్. మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి చేస్తావా? మోకాళ్ళు వేసి కళ్ళు మూసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తావా? నీ ఇష్టం. లేదు మామూలుగా కూర్చొని కళ్ళు తెరిచి తండ్రి ఆయనతో మాట్లాడతావు, నీ ఇష్టం. లేదా నిలబడి మాట్లాడతావో, నడుస్తా మాట్లాడతావో, లేదా అనువైన చోట దేవాలయంలో సాష్టాంగపడి అబ్రహాములాగా మొర్ర పెడతావు, హనోకులాగా నడుస్తావో దేవునితో. నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం. కానీ ఒక్కటి, నువ్వు ఆయన్ని కలుసుకోవాలి. నువ్వు ఆయనని కలుసుకోవాలి. ఆయన రోజు కలుసుకో. ఒక రోజులో నువ్వు ఎన్ని మార్లు ఆయనతో మాట్లాడతావో, ఎన్నిసార్లు ఆయనతో గడుపుతావో అంత ప్రకాశిస్తావు, అంత ఆరోగ్యం పొందుతావు, అంత నెమ్మది పొందుతావు, అంత ప్రశాంతత పొందుతావు, పరిస్థితుల మీద, శరీరం మీద అంత జయం పొందుతావు.